నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. మీకు ఇవాళ కావడి యాత్ర గురించి చెప్తాను. కావడి యాత్ర గురించి ఇవాళ మనం మాట్లాడు. కావడి యాత్ర అనేది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ ఇంకొన్ని రాష్ట్రాల్లో ప్రధానంగా జరుగుతుంది. ఈ కావడి యాత్ర శైవులకు సంబంధించి, హిందూ మతంలోని శైవులకు సంబంధించి, నిజం చెప్పాలంటే శైవ మతానికి సంబంధించింది ఒక రకమైన ఒక తీర్థయాత్ర. ఇది గంగా నదికి వెళ్ళి గంగా నదిలో నీటిని తీసుకొని వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ఏరియాల్లో ఉన్న శివాలయాల్ని శుభ్రపరచడం, పవిత్రం చేయడం, వాటితో కడగడం, శివలింగాల్ని కడగడం. ఇది యాత్ర ప్రధాన ఉద్దేశం. కావడి యాత్రలో రెండు రకాలు ఉంటాయి. కావడి యాత్ర అంటారు హిందీలో. కావడి మనం కూడా తెలుసు. కావడి అంటే ఒక వెదురు బద్దకు అటొక బిందెను, ఇటొక బిందె, లేకపోతే అక్కటో బకెట్, ఇటో బకెట్, ఏదో ఒకటి పెట్టుకొని అందులో నీళ్లు నింపుకొని, గంగా నదిలో నీళ్లు నింపుకొని శివాలయాలకు తీసుకెళ్తారు ఆ కావడి మోసుకుంటూ. ఇంకోటి డాక్ కావడి అనేది కూడా ఉన్నది. డాక్ కావడి యాత్ర. అందులో పరిగెత్తుతూ వెళ్తూ ఉండాలి, నీళ్లు తీసుకొని పరిగెడుతూ వెళ్తూ ఉండాలి, ఎక్కడ ఆగకూడదు. మామూలు కావడి యాత్రికులైతే ఆగుతారు, పడుకుంటారు, వెళ్తారు. డాక్ కావడి యాత్ర పరిగెడుతూనే వెళ్తూ ఉండాలి. అందులో ఇంత పెద్ద ఎత్తున కావడిలు మోయారు, కానీ చిన్న కావడిలో నీళ్లు తీసుకొని పరిగెడుతుంటారు. రిలే అవుతుంది. కొంతమంది కొంత దూరం ఒకళ్ళు పరిగెడతారు, తర్వాత అది అందుకొని ఇంకొంత దూరం పరిగెడితే ఇట్లా కూడా జరుగుతుంది. ఇది చాలా ఏళ్లుగా సాగుతున్న ఒక సాంప్రదాయం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కావడి యాత్ర ఎట్లా మారిపోయింది మీరు వార్తలు చూసినా, సోషల్ మీడియా చూసినా ఒక బీభత్సమైన చిత్రం కనబడుతుంది. ఆ బీభత్సం సృష్టించేది అందరూ కావడి యాత్రికులు అంటే కాకపోవచ్చు. అందులో నిజంగా భక్తులు ఉండొచ్చు. భక్తులు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇందులో భక్తి పేరుతో హింస సృష్టిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. జంతర్ మంతర్లో అమ్మాయిలు డ్యాన్సులు చేశారని తెగ బాధపడిపోతున్నారు కదా ఈ దేశంలో చాలా మంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ తోడేళ్ల గుంపు అయితే దాడే చేస్తుంది అమ్మాయిల మీద. సోషల్ మీడియాలో కావచ్చు, కొందరు ఇళ్లకు కూడా పోయి బెదిరిస్తున్నారు, పోలీసు కేసులు కూడా పెడుతున్నారు, బూతులు తిట్టారని. ఆ డ్యాన్సులు ఏవి అసభ్యంగా లేవు. వాళ్ళు రీల్స్ ఎట్లయితే చేసుకుంటారో, ఇన్స్టాగ్రామ్ రీల్స్, అట్టనే అక్కడ కూడా పాటలు పాడారు. అమ్మాయిలు పాడారు, అబ్బాయిలు పాడారు, పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేశారు. ఎక్కడ అసభ్యత లేదు. కొంతమంది తిట్టారు, బూతులు తిట్టారు, అందులో అసభ్యత ఉన్నది. అది మనం కూడా ఒప్పుకోవాలి. అట్లాంటి బూతులు పసిపిల్లలకు నేర్చుకోకుండా ఉండాలి. పసిపిల్లలు నేర్చుకోవడం అంటే పెద్దలు ఆ విధంగా బూతులు మాట్లాడకుండా ఉండాలి. పెద్దలు మాట్లాడడం అంటే సమాజం అలాంటి బూతులను బ్యాన్ చేయాలి. సమాజమే ఆ విధంగా బూతులు బ్యాన్ చేయాలి. ఆ విధంగా డ్యాన్సులు రకరకాలుగా చేశారు. అందులో బూతులు మాట్లాడిన వాళ్ళు 0.0001% కూడా ఉండరు. కానీ మొత్తంగా ఇప్పుడు ఎటువంటి పిక్చర్ ఇచ్చారంటే, మొత్తం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ బూతులు మాట్లాడేవాళ్ళు. బీజేపీ నాయకులు కొందరు మాట్లాడుతుంటారు, పంచర్లు వేసుకునే వాళ్ళందరూ వచ్చారు, అక్కడ దుర్మార్గంగా ప్రవర్తించారు. బీజేపీ నాయకులందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ డ్రగ్ ఎడిక్ట్లని, ఇంకొంతమంది అయితే వీళ్ళు రేపులకు రెడీ అయిపోతారని, రేపులు చేయించుకోవడానికి వాళ్ళకి ఇష్టం, రకరకాల అసహ్యమైన పద్ధతిలో మాట్లాడారు ఆ డ్యాన్సులు చేయడానికి. దాన్ని ఇప్పుడు మీరు కావడి యాత్రకు రండి, ఒకసారి హిందూ మతానికి సంబంధించిన కావడి యాత్రకు రండి. అక్కడ వాళ్ళ మీద పోలీసులు కేసులు పెట్టారు. జంతర్ మంతర్ పిల్లల మీద అనేక మంది మీద పోలీసులు కేసులు పెట్టారు. బూతులు మాట్లాడిందని 15 సంవత్సరాల అమ్మాయి మీద కూడా కేసులు పెట్టారు. ఆ అమ్మాయిని రకరకాలుగా హింసలు పెట్టారు సోషల్ మీడియాలో. రేప్ చేస్తామని, హత్య చేస్తామని. ఇక ఇక్కడికి ఒకసారి కావడి యాత్రకు వస్తే, 2016 నుంచి కావడి యాత్ర హింసాత్మకంగా మారుతూ ఇప్పుడు ఒక పీక్ లెవెల్కి వచ్చింది. అందులో డ్యాన్సుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. భక్తితో పాటలు పాడాల్సిన కావడీలు డీజేలు పెట్టుకొని, సినిమా పాటలు పెట్టుకొని అర్ధనగ్న డ్యాన్సులు. ఒక అబ్బాయిలు అర్ధనగ్న డ్యాన్సులు చేయడమే కాదు, అమ్మాయిలు కూడా అర్ధనగ్న డ్యాన్సులు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి అర్ధనగ్న డ్యాన్సులు. భక్తి కోసం పోతున్నారు వాళ్ళు. భక్తితో పోతున్న ఒక ర్యాలీ, ఒక యాత్ర, తీర్థయాత్రలో అర్ధనగ్న డ్యాన్సులు, సినిమా పాటలతో. రోడ్లు ఆక్రమించుకొని డ్యాన్సులు, రోడ్లు మొత్తం ఆక్రమించుకొని డ్యాన్సులు. వాళ్ళ కోసం రోడ్లను వదిలేసిన ప్రభుత్వం, పోలీసులు. ఇక వాళ్ళు చేసే హింస ఒకటో రెండో కాదు, 100ల కొద్దీ. కానీ కొన్ని ఉదాహరణలు మనం చెప్పాలి. ట్రక్కును ఆపి, ట్రక్ వస్తూ ఉండగా వీళ్ళకి తగిలిందనో, వీళ్ళ వాహనానికి తగిలిందనో 100ల మంది కూడి ట్రక్కును ఆపి డ్రైవర్లను కొట్టి ట్రక్కులో ఉన్న వస్తువులు మొత్తం దోచుకుపోయారు. ఇంకా హీనమైన, నీచమైన పని ఏంటంటే, ఒక స్కూలు పిల్లలు 5వ తరగతి, 3వ తరగతి, నర్సరీలు చదువుతున్న స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఒక వ్యాను, మోటార్ సైకిల్ మీద వస్తున్న ఈ కావడి యాత్రికులకు ఓవర్టేక్ చేయడానికి దారి ఇవ్వలేదని ఓవర్టేక్ చేసి దాన్ని ఆపి ఆ వ్యాన్ డ్రైవర్తో వాగ్వివాదం పెట్టుకొని వ్యాన్ మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. లోపల చిన్న పిల్లలు కూర్చొని ఉన్నారు. పిల్లలు అద్దాలు పగలగొట్టారు. ఆ పిల్లల మనసుల్లో ఎంత ట్రోమా
వాళ్ళకి ఎంత ట్రోమా ఉంటుంది, ఆ పిల్లల మనసులు ఏం ఆలోచించుకుంటారు. జీవితాంతం ఇది వాళ్ళకి గుర్తుంటుంది కదా. వాళ్ళ మీద అద్దాల పెంకులు పడ్డాయి, భయపడిపోయారు, ఒక్కొక్కరు వణికిపోతున్నారు. జీవితాంతం వాళ్ళు ఇదే ఆలోచిస్తుంటారు కదా. ఇది గుర్తుండే ఉంటుంది. వాళ్ళ పెద్దగా అయిన తర్వాత కూడా ఇది వాళ్ళ మనసులో ఏ విధమైన భయాందోళనలు పెరుగుతాయో ఆలోచించండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనేది ఏం లేదు. ఇంత జరుగుతుంది కదా. పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తుంది? లాస్ట్ ఇయర్ ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు హెలికాప్టర్లో వీళ్ళ మీద పూలు జల్లారు. ఎవరి మీద? ఈ కావడి యాత్రికుల మీద. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ హింస చేస్తున్నారు. కావడి యాత్రికుల మీద పూలు జల్లారు. కావడి యాత్రికులు ఎక్కడైనా కూర్చుంటే వాళ్ళ కాళ్ళొత్తారు. వీళ్ళంతా యూనిఫామ్లో ఉన్న పోలీసులు కాళ్ళొత్తారు. వాళ్లకు అన్ని రకాల సేవలు చేశారు యూనిఫామ్లో ఉన్న పోలీసులే. వాహనాలను ధ్వంసం చేస్తూ ఉంటే, షాపులు ధ్వంసం చేస్తూ ఉంటే, దోచుకపోతూ ఉంటే షాపుల మీద పడి పోలీసులు చూస్తూ నిలబడ్డం తప్ప ఏమీ చేయడం లేదు. చాలా వీడియోలో చూడండి మీరు. వాళ్ళకు స్వాగతం పలుకుతుంటారు. యూనిఫామ్లో ఉన్న పోలీసులు, పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతూ ఉంటారు. నిజంగా అన్ని మతాల పట్ల, ప్రజలందరి పట్ల ఈ విధంగానే ఉంటారా పోలీసులు? జంతర్ మంతర్లో తమకు న్యాయం జరగాలని కొట్లాడిన వాళ్ళు హిందువులే, మెజారిటీ వాళ్ళు హిందువులే. వాళ్ళ పట్ల ఒక రకంగా, వీళ్ళ పట్ల ఒక రకంగా ఎలా ప్రవర్తించారు? అదొక్కటే కాదు, స్పష్టంగా ముస్లింల పట్ల ఒక రకంగా, హిందువుల పట్ల ఒక రకంగా ఈ విషయాల్లో ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఆ హిందువులు కూడా ప్రశ్నించే హిందువులు అయితే వేరే ఉంటుంది. ఉదాహరణకు ఒకటి చెప్తాను. జూన్ 2026 అంటే ఈ సంవత్సరం జూన్లో మొహర్రం ఊరేగింపు జరిగింది. చాలా చోట్ల జరుగుతాయి కదా. బీహార్లోని ముజఫర్పూర్లో ఒక మొహర్రం ఊరేగింపులో యూనిఫామ్లో ఉన్న ఒక ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ముస్తకీఫ్ ఖాన్ అనే ఒక అతను యూనిఫామ్లో ఉండి మొహర్రంలో కత్తి తిప్పుతూ ఆ ఊరేగింపులో పాల్గొన్నాడు. కత్తి తిప్పాడు, కొద్దిసేపు కత్తి ప్రదర్శన చేశాడు. నిజానికి పోలీసులు ఈ విధంగా ఉండడం వాళ్ళ నియమావళి ప్రకారమే తప్పు. అట్లా కత్తి తిప్పుతూ, లేదంటే మొహర్రం ఊరేగింపులో భద్రత కోసం ఉండాలి తప్ప ఊరేగింపులో తను కూడా ఒక భక్తి భావంతో చేయడం అనేది, ఈ విధంగా ప్రదర్శనలో పాల్గొనడం అనేది తప్పు. తను యూనిఫామ్లో ఉన్నాడు, అలా చేయకూడదు. కాబట్టి ఏం చేశారు అధికారులు? ఆయన మీద చర్యలు తీసుకున్నారు. ముజఫర్పూర్ ఎస్ఎస్పి కాంతేష్ కుమార్ మిశ్రా దీని మీద విచారణకు ఆదేశించారు. ఆయనకు ఎవరికి? ముస్తకీం ఖాన్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, పోలీస్ లైన్స్కి అటాచ్ చేశారు. శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. మన జూన్లోనే కాబట్టి ఇంకా విచారణ జరుగుతున్నట్టుంది. డీటెయిల్స్ ఇంకా రాలేదు. ఇది పోలీసులు ఆ అధికారి మీద తీసుకున్న చర్య. ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే పోలీస్ ప్రవర్తన నియమాల ప్రకారం అది చేయాలి. దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు నిన్ననే జరిగిన ఇంకొక సంఘటన కూడా చూడాలి. ఉత్తరప్రదేశ్లో ప్రేమ్ మిశ్రా అనే ఒక కానిస్టేబుల్, ప్రేమ్ మిశ్రా డాక్ కన్వాడ్, అంటే ఇందాకే చెప్పాను డాక్ కన్వాడ్ అంటారు దాన్ని. పరిగెడుతూ కావడి తీసుకెళ్ళడం. చిన్నది కావిడ, అందులో జలం, గంగా జలం ఉంటుంది. అది పరిగెడుతూ తీసుకెళ్ళాలి, ఎక్కడ ఆగొద్దు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అందిస్తూ వెళ్ళాలి. యూనిఫామ్లో ఉన్న ప్రేమ్ మిశ్రా దాన్ని పట్టుకొని పరిగెడుతున్నాడు. పరిగెట్టి ఇంకొక అతనికి అందించాడు. ఆయన చాలా భక్తిభావంతోనే చేసి ఉంటాడు. అది ఎవరు కాదంటే చాలామంది చాలా ఎంత గొప్ప భక్తి అని కూడా పొగుడుతున్నారు ఆయన. ఇదే భక్తి మొహర్రంలో కత్తి ప్రదర్శన చేసిన ముస్తకీం ఖాన్ కూడా ఇదే భక్తి ఉంటుంటుంది కదా. ప్రేమ్ మిశ్రా భక్తి గొప్పది, ముస్తకీం ఖాన్ భక్తి గొప్పది కాకుండా ఎట్టయితుంది? కానీ ఇద్దరు పోలీసులే. వీళ్ళ భక్తి లేదు, వీళ్ళ రిలీజియను, మత భావజాలం, వీటన్నిటికంటే కూడా పోలీస్ ప్రవర్తన నియమావళి అనేది ముఖ్యమైనది. అక్కడ పోలీసులు వాళ్ళ ప్రవర్తన నియమాల ప్రకారం యూనిఫామ్లో ఉన్నప్పుడు లౌకిక వైఖరిని మాత్రమే ప్రదర్శించాలి. వాళ్ళ ప్రవర్తన నియమాలు ఉంది. వ్యక్తిగత మత విశ్వాసాలు ఏవైనా సరే విధుల్లో ఉన్నప్పుడు వాటిని అధికారికంగా ప్రదర్శించడం నిబంధనలకు విరుద్ధం. అధికారికంగా వాళ్ళు యూనిఫామ్లో ఉన్నప్పుడు ప్రదర్శించడం నిబంధనలకు విరుద్ధం. మరి ప్రేమ్ మిశ్రా చేసింది ఏంటి? అంతకు ముస్తకీం ఖాన్ అదే పని చేశాడు కాబట్టి చర్య తీసుకున్నారు. ప్రేమ్ మిశ్రా అదే పని చేశాడు. ఇప్పుడు ప్రేమ్ మిశ్రా చేయడమే కాదు, ఎంతమంది పోలీసులు 2016 తర్వాత ఎంతమంది పోలీస్ అధికారులు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధమైన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ కావడి యాత్రలో వస్తున్న యాత్రికుల కోసం కాళ్ళు ఒత్తుతున్నారు, పూలు జల్లుతున్నారు, హెలికాప్టర్ నుంచి పూలు జల్లుతున్నారు. యూనిఫామ్లో ఐజీలు, డిఐజీలు, డీజీపీలు యూనిఫామ్లో పోలీస్ ప్రవర్తన నియమాలకి ఇది మాత్రం అడ్డంకి ఎందుకు కాదు? నియమావళి వీళ్ళకి మాత్రం ఎందుకు వర్తించదు? అంటే ఈ దేశంలో 2 రకాల చట్టాలు నడుస్తున్నాయని అర్థం. రాజ్యాంగం అందరికీ ఒక్కటే, నిజానికి చట్టాలు కూడా అందరికీ ఒకటే. కానీ ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ధోరణులు నడుస్తున్నాయి. ఒకటే నేరానికి ఒకళ్ళకి శిక్ష, ఒకళ్ళకి సన్మానం.
ఒక నేరం చేస్తే ఒకళ్ళకి శిక్ష పడుతుంది, ఒకళ్ళకి సన్మానం చేస్తారు. ఇది ప్రస్తుతం 2 రకాలైన పద్ధతులు భారతదేశంలో కొనసాగుతున్నాయి. ఉదాహరణలు చెప్పాను. కావడి యాత్రకు సంబంధించి మీకు నిజంగా ఎవరికైనా ఇంకా తెలుసుకోవాలంటే ఒక్కసారి సోషల్ మీడియాలోకి వెళ్ళి కావడి యాత్ర అని కొట్టండి. ట్విట్టర్లోకి వెళ్ళి లేకపోతే ఎక్స్ అంటారు దాన్ని, ఎక్స్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్లో కావడి యాత్ర అని కొట్టండి. ఎన్ని హింసాత్మక సంఘటనలు మీకు కనిపిస్తాయంటే కుప్పలు కుప్పలు కనిపిస్తాయి. ఒక డ్రైవర్ను చిత్తగొడుతున్న వీడియో. ఒక కారు డ్రైవరు పొరపాటున వీళ్ళు రోడ్డంతా ఆక్రమించుకొని వెళ్తుంటారు. వీళ్ళని అడిగేవాడు లేదు, రోడ్డు మొత్తం ఆక్రమించేస్తారు. అదే ముస్లింలు నమాజ్ చేస్తే రోడ్డు మీద కాలుతో తన్నారు పోలీసులు, జైల్లో పెడతామని బెదిరించారు. చాలా మందిని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. ఇళ్లల్లో ముస్లింలు, ఒక ఇంట్లో ముస్లింలు అందరూ నమాజ్ చేసుకున్న ఈ ఆర్ఎస్ఎస్ తోడేళ్ల గుంపు పోలీసులను తీసుకొని ప్రవేశించింది, బెదిరించారు వాళ్ళని. ప్రైవేటు స్థలంలో కూడా రంజాన్ అప్పుడు ఇంకోసారో పెద్ద ఎత్తున నమాజులు చేయాలంటే రోడ్డు మీద చేస్తే రోడ్డును బ్లాక్ చేసే అధికారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడతారు. వాళ్ళ మత ఆచారాల కోసం రోడ్లను బ్లాక్ చేస్తే మేము ఒప్పుకోము. ఇప్పుడు రోజుల తరబడి రోడ్లను బ్లాక్ చేస్తున్నారు, రోజుల తరబడి. స్కూళ్ళకు సెలవులు ఇచ్చేశారు, చాలా చోట్ల మదర్సాలకు కూడా సెలవులు ఇచ్చారు, గవర్నమెంట్దే కాబట్టి మొత్తం సెలవులే. రోడ్డు బ్లాక్, ఆ రోడ్లో వెహికల్స్ రావిగా, మొత్తం ఈ కావడీలే వెళ్తుంటారు. ఆ టైంలో ఒక కారు వచ్చిందని ఇష్టం వచ్చినట్టు కారును మొత్తం ధ్వంసం చేసి, కారు మీద ఎక్కి దుంకి ధ్వంసం చేసి డ్రైవర్ని చిత్తగొట్టారు, బట్టలు ఇప్పేసి కొట్టారు. పోలీసు ఉంటాడు అక్కడ, చూస్తూ నిలబడతాడు, ఏం చేసేది లేదు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళ భక్తి అనాలా, సైకోలు అనాలా వాళ్ళని? పోనీ అందరూ అట్లా చేస్తున్నారని నేనేం అనట్లేదు. నిజంగా భక్తిభావంతో చేస్తున్న ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, వినండి. इस सभी कावड़ियों में से 20 जो कावड़ी भाई है वो ओरिजिनल है, जो 80 है वो डुप्लीकेट है। मैं कहता हूँ नीलकंठ पे भद्दे जयकारे लगा रहे थे। मैं मीडिया के सामने बोलना नहीं चाहता लेकिन बताऊंगा, बोल रहे थे आलू ले लो, पत्ती ले लो, पार्वती की पप्पी ले लो। ये क्या जयकारे हैं? ये क्या बोले? ये सच्चाई है? ये हंसने की बात नहीं है भाई साहब, हंसने की बात नहीं है ऐसे पड़ोसे में है। और फिर बोलते हैं क्या घोड़ा बढ़ गया छप्पर में पार्वती के चक्कर में, ये गलत है। मैं उन कावड़ियों का विरोध करता हूँ, ऐसा ना होना चाहिए। हमारी धरती का अपमान होता है। आप पाप फैला रहे हो, आप कावड़ के नाम में भ्रष्ट फैला रहे हो। सच्चाई मैं सच्चाई से बोल रहा हूँ. ఆయన చెప్తున్నది కరెక్ట్ లెక్కలు కాకపోవచ్చు. 80% మంది భక్తులు కాదు, భక్తి భావంతో చేస్తున్నారు. 80% మంది ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు అని ఆయన అంటున్నాడు. అందులో శాతాల్లో తప్పు ఉండొచ్చు. గంజాయి తింటున్నారు, గంజాయి ప్యాకెట్లు తెచ్చుకుంటున్నారు, చెరస్, గంజాయి, మందు. ఇందులో ఇవేమి వాడకూడదు. ఈ యాత్రలో మందు తాగకూడదు, గంజాయి తాగకూడదు, చెరస్ తింటారో తాగుతారు. హుక్కా చూడండి ఎంతమంది హుక్కాలు తాగుతున్నారు, గంజాయి తింటున్నారు, మందు తాగుతున్నారు, చెరస్ వాడుతున్నారు. చెప్తున్నారు ధైర్యంగా మీడియా ముందే, కెమెరాల ముందే. हम चरस ये लेके गए हैं सर हरिद्वार से। मोटी चरस तो बहुत महंगी होगी सर, ये कम से कम नाना करते करते मेरा 1.5 लाख रुपए का माल है। इतने पैसे खर्च किसने किए? 1 लाख सर मैंने करे हैं सर। आज से 2 साल पहले से मैं पैसा जोड़ रहा था। पहली दफा मैं कावड़ पे गया हूँ। सारा सामान लेके जाते हैं, चरस, गांजा, लेकिन मैं गांजा नहीं पीता, मैं चरस पीता हूँ। सब बोलों को पिला के आते हैं, बांटते भी हैं रस्ते में। चलिए अच्छी बात है, दानी भी है एक तरह से। हाँ जी, నేను డబ్బులు దాచుకొని గంజాయి చెరస్ కొనుక్కొచ్చిన, నాకు గంజాయి పంచుతా కానీ అందరికి చెరస్ నేనే తింటా అని చెప్తున్నారు. ఏంటిది? అందుకే అంటున్నా ఈ దేశంలో 2 రకాలు నడుస్తున్నాయి. జంతర్ మంతర్లో న్యాయం కోసం పోరాడిన వాళ్ళు, ప్రశ్నించిన వాళ్ళు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళని కంగనా రనౌత్ అంటది. ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు? ఇక్కడ కనబడుతుంది కదా, డ్రగ్స్ తీసుకుంటారు. గట్టర్ షాపు, మురికి కాలువ లాంటి వాళ్ళు, వాంతి వస్తుంది వాళ్ళని చూస్తే. ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఆడపిల్లల్ని అసహ్యంగా మాట్లాడుతున్నారు, ఆడపిల్లల గురించి బెదిరిస్తున్నారు, హింసిస్తున్నారు. మరి వీళ్ళని అర్ధనగ్నంగా డ్యాన్సులు చేసి చేయిస్తున్నారు ఆడపిల్లలతోని. వాళ్ళతో మగపిల్లలు కలిసి ఎగురుతున్నారు. డీజేలు, పెద్ద పెద్ద డీజేలు పెట్టి పోలీసులు అంత హై వోల్టేజో దాన్ని ఏమంటారు, అంత పెద్ద సౌండ్లతో డీజేలు పెట్టకూడదని పోలీసులు ఆపితే, పోలీసులను వాదించి వాళ్ళని బెదిరించి మళ్ళీ ఆ డీజేను తీసుకెళ్ళి దాని మీద ఆడపిల్లలను అర్ధనగ్నంగా నిలబెట్టి డ్యాన్సులు చేస్తూ ఎగురుతున్నారు రోడ్డు మీద. ఇది భక్తి భావంతో చేస్తున్న కావడి యాత్ర అని ప్రభుత్వం వాళ్ళ మీద పూలు జల్లుతున్నది. పోలీసులు వాళ్ళకు సేవలు చేస్తున్నారు. పోనీ అందరూ ఇలా చేస్తున్నారని నేనేం అనట్లేదు. మరి జంతర్ మంతర్ దగ్గర ఎవరో ఒకళ్ళిద్దరు బూతులు మాట్లాడినందుకు
జంజీలందరూ బూతులే మాట్లాడేవాళ్ళు, జంజీలందరూ డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, జంజీలందరూ రేపులు చేయించుకోవడానికి ఇష్టపడ్డ వాళ్ళని ప్రచారం చేస్తున్న మీరు 1,00,000 మంది పాల్గొంటే 2-3 బూతులు మాట్లాడినందుకు ఇలా మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ సంగతి ఏంది? కావడి యాత్ర సంగతి ఏంది? ఇందులో భక్తి ఉందా? నిజంగా భక్తితో చేస్తున్న వాళ్ళు ఆ పెద్ద మనిషి చెప్పినట్టు 20%, కాకపోతే ఇంకో 50% ఉండొచ్చు, ఇంకెక్కువనే ఉండొచ్చు. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు చేస్తున్న హింస ఏంటి? వాళ్ళు చేస్తున్న అసభ్యకరమైన ప్రవర్తన ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళకు మద్దతుగా నిలబడుతున్నారు. మోడీ అండ్ బ్యాచ్, ఆర్ఎస్ఎస్ మూక, బీజేపీ ఇదే కోరుకుంటున్నది. జంజీలు కూడా ఇగో ఇక్కడ కూడా జంజీలే. వీళ్ళేమి పెద్ద వాళ్ళు ఏం కాదు, పెద్దవాళ్ళు ఉన్నారు, జంజీలు కూడా ఉన్నారు. ఇట్లా అసభ్యంగా డ్యాన్సులు చేస్తూ, చెరాస్ తింటూ, గంజాయి తింటూ, హుక్కా తాగుతున్న వాళ్ళు జంజీలే. అక్కడ జంతర్ మంతర్ దగ్గర ప్రశ్నించింది జంజీలే, న్యాయం కోసం పోరాడింది జంజీలే. కానీ మోడీ అండ్ బ్యాచ్కి ఈ జంజీలు అంటే ఇష్టం. జంజీలు ఇలా ఉండాలి, గంజాయి తాగుతూ ఉండాలి, చెరస్ తాగుతూ ఉండాలి, బూతు డ్యాన్సులు చేస్తూ ఉండాలి, కాషాయ జెండాలు ఎత్తుకొని మసీదుల ముందు డ్యాన్సులు చేస్తూ ఉండాలి, ముస్లింలను రెచ్చగొడుతూ ఉండాలి, దేశంలో అల్లకల్లాలను సృష్టిస్తూ ఉండాలి. అది ఇష్టం వాళ్ళకు. ఎందుకంటే అప్పుడే వీళ్ళందరూ వాళ్ళని ప్రశ్నించారు. వాళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, దేశాన్ని దోచి ఆదాని అమ్మాలకు పెట్టినా అడగడానికి వీళ్ళు అడగరు. భక్తిభావం, వీళ్ళు నిజంగా వీళ్ళ భక్తి రాజకీయ భక్త్యా, నిజంగా దేవుడి మీద భక్త్యా, గంజాయి మీద భక్త్యా, చెరస్ మీద భక్త్యా, ఎంజాయ్మెంట్ మీద భక్త్యా, డ్యాన్సుల మీద భక్త్యా, ఇట్లాంటి వాళ్ళు కావాలి. నిజంగా కావడి యాత్రలో నిజమైన భక్తులు ఉన్నారు, చాలామంది ఉంటారు. వాళ్ళంటే కూడా మోడీకి ఏం పడదు. మోడీ అండ్ బ్యాచ్కు, యోగి అండ్ బ్యాచ్కు వాళ్ళ మీద కూడా ప్రేమ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు. కావడి యాత్రకు వెళ్తారు, నీళ్లు గంగాజలం తీసుకొస్తారు, ఊళ్ళో శివలింగాన్ని శుభ్రం చేస్తారు. కానీ వాళ్ళ ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి, ఆర్ఎస్ఎస్ మూకలకు మద్దతుగా నిలబడరు. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, సమస్యల మీద అవసరమైతే పోరాడతారు కూడా. వాళ్ళు దేవుడి భక్తులు. కానీ మిగతా ఈ దుర్మార్గాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు దేవుడి భక్తులు కాదు. వీళ్ళందరూ మూక మనస్తత్వం అంటారు. మూక మనస్తత్వంలో ఒక మూక దగ్గర అయితే దుర్మార్గాలు చేయడానికి రెడీ అయిపోతారు దేనికైనా. ఆర్ఎస్ఎస్ మూక కూడా అదే పని. ఇక్కడ ఆర్ఎస్ఎస్ మూకనే ఇదంతా. వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్లో సభ్యులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నవాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో సభ్యత్వమే లేదు. మాది సంస్థే కాదు, అందరు వ్యక్తులే. సభ్యత్వం ఇక్కడ రాసి ఉండదు. కాబట్టి వీళ్ళందరినీ ఆర్ఎస్ఎస్ అనే మనం అనుకోవచ్చు. షాపుల మీద దాడులు చేయాలి, ట్రక్కులను దోచుకోవాలి, షాపులను దోచుకోవాలి, ఇట్లాంటివన్నీ చేయడమే మోడీ అండ్ బ్యాచ్కి, ఆర్ఎస్ఎస్ ముఖకి అవసరం చెయ్యాలి. ఒకవేళ మీరు హిందువులైనా సరే న్యాయం కోసమో నిలబడితే, తమకు అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే మీ మీద లాఠీలు పడతాయి, జైళ్ళ పాలవుతారు, అక్రమ కేసుల్లో ఏళ్లకేళ్ళు జైల్లో ఉంటారు, మీ మీద బూతుల దాడి జరుగుతుంది, సోషల్ మీడియాలో దాడి జరుగుతుంది, అమ్మాయిలైతే ఇంకా ఎక్కువ బూతుల మీ మీద దాడి జరుగుతుంది. మీరు బతకలేని పరిస్థితి కల్పిస్తారు. మేము హిందువులం కదా కాబట్టి మోడీ అండ్ ఆర్ఎస్ఎస్ మూక మాకు చాలా సహకరిస్తుంది అనుకోకండి. మీరు ప్రశ్న లేకుండా ఉన్నంతకాలం మీరు అరాచకంగా బతికి మోడీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి, ఆర్ఎస్ఎస్కు మద్దతుగా ఉంటేనే మీ బతుకుంటుంది. ఇక్కడ లేదు, మీరు ప్రశ్నించడం మొదలు పెడితే మెదడులో జ్ఞానం మొదలైతే కష్టం. వాళ్ళకి జ్ఞానం రాకూడదు. అందుకనే ఇట్లా గంజాయి తాగండి, తిరగండి, జ్ఞానం ఏమీ లేకుండా, చదువు పాడు లేకుండా తిరిగితేనే వాళ్ళకి చాలా ఆనందం. మీరు చేయాల్సింది ఏంటంటే జంజీలు మీ మీద దాడులు జరగొద్దంటే, మీ మీద బూతుల దాడి జరగొద్దంటే, కేసులు పెట్టొద్దంటే మీరు చేయాల్సింది ఇదే. కాషాయ జెండాలు పట్టుకోండి, మసీదుల ముందు ఎగరండి, ముస్లింలను రెచ్చగొట్టండి, వీళ్ళైతే రాళ్ళేయండి, కావడి యాత్రలో పాల్గొండి, గంజాయి తాగండి, చెరస్ తాగండి, బూతులు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడండి, మందు కొట్టండి, అమ్మాయిలను అర్ధనగ్న డ్యాన్సులు మీరు కూడా వాళ్ళతో పాటు అర్ధనగ్న డ్యాన్సులు వేయండి, కాషాయ జెండాలు పట్టుకొని. అప్పుడు హ్యాపీ. ఈ మూకకు అది హ్యాపీ. అట్లయితేనే వాళ్ళకు నడుస్తుంది, వాళ్ళ అధికారం ఎప్పుడూ ఉంటుంది. మీరు ఆలోచించడం మొదలుపెట్టారనుకోండి, వాళ్ళ ఒక్క అడుగు ముందుకేయలేరు వాళ్ళు. అందుకే జంజీలు మొన్న జంతర్ మంతర్ దగ్గర పోరాడితే వాళ్ళకి విపరీతమైన కోపం. ఇవ్వన్నటికీ ఆవేశం పోతులేదు, వాళ్ళకి ఆగ్రహం తగ్గట్లేదు. మీరు రోడ్ల మీద అరాచకంగా తిరగకుండా మమ్మల్ని ప్రశ్నిస్తారేంటి? ఇది వాళ్ళ బాధ. మీరు దేవుణ్ణి నమ్మినా ఉపయోగం లేదు వాళ్ళకు. దేవుని నమ్మినంత మాత్రాన మోడీకి ఏ ఉపయోగం ఉండదు. మీరు దైవ భక్తులే కావచ్చు, పూజిస్తారు కావచ్చు, దానివల్ల వాళ్ళకు ఉపయోగం లేదు. మీ దేవుని భక్తిని రాజకీయాలకు కలిపితేనే, రాజకీయాలకు కలపండి, ప్రశ్నించడం మానేయండి, రాజకీయాలకు దాన్ని కలిపి రోడ్ల మీద పడి ఎగరండి. అట్లనే మోడీ అండ్ బ్యాచ్కి అది చాలా
ఆనందంగా ఉంటుంది. చదువుల గురించి అడగొద్దు, ఎగ్జామ్స్ పేపర్ లీక్ల గురించి మీరు అడగొద్దు, చదువులు సరిగ్గా నాణ్యత లేదని అడగొద్దు, ఉద్యోగాల గురించి అస్సలు అడగొద్దు. వాళ్ళు చెప్తుంటారు చాలా 2 కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తామని మోడీ ప్రకటిస్తూ ఉంటాడు, నాణ్యత గల విద్య అందిస్తామని ప్రకటిస్తూ ఉంటారు, చాలా ప్రకటిస్తారు ఇట్లాంటివి. అయినా మీకు ఎలాగో ఉండవు అవేమి. ఉండనప్పుడు మీరేం అడగొద్దు. మీరు ఏం చేయాలో కాషాయ జెండా పట్టుకోవాలి, రోడ్ల మీద ఎగరాలి, నినాదాలు కూడా ఇవ్వచ్చు. జై శ్రీరామ్. ముస్లింలు కనబడితే తన్నండి, మోడీ వ్యతిరేకులు ఎవరైనా కనబడితే, హిందువులైనా సరే మోడీ వ్యతిరేకులు అయితే తన్నండి, బూతులు తిట్టండి. ఇట్లయితేనే మోడీ అండ్ గ్యాంగ్ మిమ్మల్ని గౌరవిస్తుంది, మిమ్మల్ని నెత్తికెత్తుకుంటుంది. మీ సోషల్ మీడియాను ఫాలో అవుతారు వాళ్ళు, మోడీ కూడా ఫాలో అవుతాడు. ఇవన్నీ చేస్తే తినడానికి తిండి వస్తుందా అది అడగొద్దు. మీరు ఇంట్లో కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా తినడానికి తిండి లేకపోయినా అది అడగొద్దు. మీరు ధర్మం కోసం దేశం కోసం అని మాట్లాడుతుంటారు. నిజంగా దేశం కోసం ధర్మం కోసం కాదు, ఆర్ఎస్ఎస్ కోసం, ఈ బీజేపీ మూక గ్యాంగ్ కోసం త్యాగాలు చేయండి, చేస్తూనే ఉండండి. వాళ్ళు మీ త్యాగాలని మీ శ్రమని పెట్టుబడిగా పెట్టుకొని అదాని అంబానీ పోషిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు సుభిక్షంగా ఉంటారు, అదాని అంబానీ ఇంకంతకంటే సుభిక్షంగా ఉంటారు. మీరేమైపోతే మాత్రం ఈ ప్రభుత్వాలకు వాళ్ళకి ఎందుకు అవసరం ఏముంది వాళ్ళకు? కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే కాషాయ జెండా పట్టుకొని రోడ్ల మీద ఎగరడం మొదలుపెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.